హలో నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ అలంకృత. గైస్, ఇంకొక 2 days అయితే మనకి సీజన్ 9 స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ అగ్ని పరీక్షల్లో టాప్ 15 గోల్డెన్ సీట్లో ఉన్న వాళ్ళ మొహాలు కూడా మీకు అందరికీ నోటెడ్ అయిపోయి ఉంటాయి. మనీష్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే శ్రేయ, శ్రీజ, ఇలా ప్రియా, కల్కి, వీళ్ళందరి నేమ్స్ కూడా నోటెడ్ అయిపోయి ఉంటాయి. వాళ్ళకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. సో వాళ్ళకంటూ కూడా హాట్స్టార్లో ఓట్స్ పడుతున్నాయి. బట్ రీసెంట్గా శ్వేత గారిని అండ్ అలాగే ప్రసన్న గారిని ఎలిమినేట్ చేయడం అయితే జరిగింది కదా. మిగిలిన 13 మెంబర్స్కి టాస్క్లు అయితే పెడుతున్నారు. సో నిన్న జరిగిన ఎపిసోడ్లో కూడా టాస్క్ పెట్టడం అయితే జరిగిందనమాట. సో నేను మెయిన్గా ఏం అంటే ఇందులో 5 మెంబర్స్ని తీసుకుంటారా లేదంటే 6 మెంబర్స్ని తీసుకుంటారా అనేది అయితే ఇంకా క్లారిటీ రాలేదు. దట్టు ఇంకా 9 మెంబర్స్ని తీసుకుంటారా 9 to 9 అని చెప్పేసి కూడా క్లారిటీ అయితే రాలేదు. కాబట్టి సో జనరల్గా ఇప్పుడు ఫస్ట్ చూసుకుంటే ఇప్పటి వరకు అయితే కొంచెం మినిమం బేసిక్స్ లాగా అందరికీ అర్థమైపోయింది ఆట అంటే ఎలా ఉంటుంది, ఎలా మాట్లాడాలని. ఇంకా చాలామంది మాస్కులు అయితే తీయలేదు ఫేస్ నుంచి, కొంచెం మంది మాత్రమే ఓపెన్ అప్ అవుతున్నారు. నాకు అందులో బాగా నచ్చింది మాత్రం హరీష్ గారే. ఎందుకంటే టగ్ ఆఫ్ వార్ మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడిన తర్వాత ఎదుటి వాళ్ళు మాట్లాడడానికి కూడా రావట్లేదనమాట. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ అగ్ని పరీక్షలో ఎలిమినేట్ చేయాల్సింది ఇంకా చాలా మందినే ఉండే, బట్ ఫైనల్గా క్యూరియాసిటీ కోసం మళ్ళీ తెలిసిపోద్దేమో అని చెప్పేసి చేయలేదేమో. సో రీసెంట్గా అయితే ఇద్దరిని అంటే ఈయన స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడలేకపోతున్నారు కాబట్టి ప్రసన్న గారిని తీసేయడం కరెక్టే అనిపించింది. శ్వేత గారిని కూడా అంటే కొన్నిసార్లు ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు కానీ లేదంటే ఇంకా పర్పస్ మేబీ ఉంచితే బాగుండేమో. సో తనకంటే అస్సలు యూజ్లెస్గా ఉన్న వాళ్ళు ఇంకా ఈ 13 మెంబర్స్లో చాలామంది ఉన్నారని నాకు అనిపిస్తుంది. అండ్ ఎవరు అన్ఫిట్ అన్న దాంట్లో చిన్న టాస్క్ లాగా పెట్టినప్పుడు షాకిబ్కి ఎక్కువ వచ్చినాయి, బట్ షాకిబ్ హౌస్లోకి వెళ్తాడని నాకు డౌట్గా ఉంది. ఎక్కడో ఏదో తేడా కొడుతుంది రాజా అన్నట్టు, ఎక్కడో ఏదో తేడాగా ఉందని అనిపిస్తుంది. బికాజ్ 3 or 4 షాకిబ్కి వచ్చినాయి అండ్ 2 or 3 కల్కికి వచ్చినాయి. షాకిబా కల్కి అంటే నేను కల్కి అనే అంట, బట్ షాకిబ్ హౌస్లోకి వెళ్ళే ఛాన్సెస్ హై అంటే హై ఉన్నాయి. కాబట్టి తనలో ఏదో తెలియని మ్యాజిక్ ఉందబ్బా. కొంచెం తుత్తర్తనం అంటారు కదా, తుత్తర్తనం వల్ల తీసుకునే డెసిషన్సో లేదంటే టాస్క్ అర్థం చేసుకోకుండా అటు ఇటు చేసే ఇదో లేదంటే ఈ కల్కిని చూస్తే ఏమనిపిస్తుంది అంటే కొంచెం ఎమోషనల్గా లేదంటే ఇంకా అంటే శ్రేయ చెప్పినట్టు 2 faces ఉన్నాయా లేదంటే ఇక్కడ ఏమైనా యాక్ట్ చేస్తుందంటే. జనరల్గా బిగ్ బాస్ అనేది ఏంటి, మనల్ని మన క్యారెక్టర్ని మనం ప్రొజెక్ట్ చేసుకోవడానికి మనం ఎలా ఉంటాం, మనం ఎలా డిఫెండ్ చేసుకుంటాం, మనం దాని నుంచి ఏం నేర్చుకుంటాం, మనం ఎలా స్టాండ్ తీసుకుంటాం అనే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి అలా అంటే వీళ్ళు ఇంకా షేడ్స్ ఏమైనా బయట ఒక షేడ్ ఉండి లోపల ఒక షేడ్ ఉందా అండ్ ఈ 40 మెంబర్స్లో ఫిల్టర్ చేసి 15 మెంబర్స్ తీసుకున్నారా, ఇంకా వర్తబుల్ అయిన వాళ్ళు ఇంకా ఉన్నారా బయట, అలాగే మిగిలిపోయారా ఈ టాప్ 15లో కాకుండానే నాకు ఇది కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు పవన్ డిమాండ్ నిజంగా చెప్తున్నా ఏమీ ఆడలేదు. నాకు అసలు ఎక్కడ కూడా ఆయన కనిపించలేదు ఆ సోఫాలో తప్పితే. అండ్ ఇంకొకటి అనుషరత్నం గారికి ఛాన్స్ రాలేదా, నిజంగా ఆడలేదా, అసలు ఆవిడ డైలాగులు కూడా నాకు కనిపించవు అసలు. ఎంతసేపటికి నా దృష్టిలో పడ్డది మాత్రం అంటే నేను రెగ్యులర్గా వాచ్ చేస్తాను కాబట్టి మనీష్ గారు, నాగా గారు, షాకిబ్ గారు, శ్రేయ కాదు శ్రేయ కూడా అంత పెద్ద గొప్పగా ఏం ఆడలేదు, ఒక టాస్క్ గెలిచిందంతే, అది కూడా బై ఛాన్స్ చెప్పలేము. బట్ ఈ పిల్ల చాలా టాకటివ్ అనమాట. పాయింట్స్ పెట్టినప్పుడు క్లారిటీగా పెడుతుంది, దానికి ఒప్పుకోవచ్చు. మిగిలిన కంటెస్టెంట్లు ఇంకా ఏం ఆడుతున్నారో నాకు అర్థం కాలేదు. కొందరు టీమ్ లీడర్ అయ్యారు, ప్రియా వీళ్ళు. బట్ ఇంకా అనుషరత్నం ఏం ఆడుతున్నారో నాకు అర్థం కాలేదు. ఈ డిమాండ్ పవన్ ఏం ఆడుతున్నారో అర్థం కాలేదు. ఆ పవన్ కళ్యాణ్ కూడా ఏంటి మన సోల్జర్ కూడా అంటే ఆడేంత వరకు ఆడుతున్నాడు, క్లారిటీ ఉంది, కానీ తనకు కూడా ఎక్కువ ఫుటేజ్కి ఛాన్స్ ఏం రాలేదనిపించింది. బికాజ్ ఎందుకంటే నేను అన్ని ఎపిసోడ్ల నుంచి చూస్తూనే ఉన్నాను. సో నేనైతే టాప్ 5 ఎవరుంటారో నేను గెస్ చేయలేకపోతున్నాను, లేదంటే టాప్ 6 తీసుకుంటారా అనేది ట్విస్ట్ ఉంది. మేబీ ఈ రోజు కానీ రేపు కానీ షూట్ జరగవచ్చు. మనకి September 7th నుంచి బిగ్ బాస్ టెలికాస్ట్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ సెలబ్రిటీలలో కూడా అలాగే చిట్టి పికిల్స్, ఎమ్మాన్యుయల్, లేదంటే ఇంకా ఒక 2 హీరోయిన్లు, భరత్ గారు, కల్కి మూవీలో యాక్ట్ చేసిన తను చాలామంది అయితే వస్తున్నారు. సో కన్ఫామ్డ్గానైతే చెప్పలేము. కాబట్టి 7th తర్వాత ఎవరెవరిని రివీల్ చేస్తారా అనేది అయితే మనం చూడొచ్చు. అండ్ ఈ 13 మెంబర్స్లో ఎవరు టాప్ 6లో ఉంటారని మీరు అనుకుంటున్నారో ఒకసారి అయితే కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.